నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్ రాహుల్ ప్రధాని కాకుండా బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమన్న జగ్గారెడ్డి మోసం దగా దోపిడీని చూసి ఓట్లు అడుగుతారా చంద్రబాబు పవన్ ఏం చేశారని ప్రజలు ఓటేయాలన్న బొత్స పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపై హరిరామ జోగయ్య లేఖ కాసేపట్లో మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం రాజ్కోట్ నుంచి ప్రధాని వర్చువల్ గా ప్రారంభం అధికార పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు మరికొద్ది రోజులు భరిస్తామని తర్వాత వాళ్ళు ఇటుకలతోని కొడితే తాము రాళ్లతోని కొడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కోసం మొహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు కరెంటు కోతలు తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయన్నారు ఇదేనా మార్పు అంటేని ప్రశ్నించారు మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వస్తామని అనుకోలేదని అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని విమర్శించారు నేను ఒకటే అంటున్నా దాడులు చేస్తారు ఏంతో చేస్తారు ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిండ్రు ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసిండ్రు మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ గోర్లతో గీకుతారు పనులతో ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పనులు మనకు లేదా 60 లక్షల బలగం వాళ్ళేదో ఇవాళ నిన్న అధికారంలోకి వచ్చి ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే వాళ్ళు దాడులు చేస్తారు తాటాకు చప్పుళ్లకు భయపడద్దు నేను ఒకటే అంటున్నా దాడులు చేస్తారు ఏంతో చేస్తారు ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిండ్రు ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసిండ్రు మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ గోర్లతో గీకుతారు పనులతో ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పనులు మనకు లేదా 60 లక్షల బలగం వాళ్ళేదో ఇవాళ నిన్న అధికారంలోకి వచ్చి ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే వాళ్ళు కూడా అనుకోలే వాళ్ళు కూడా కలగనలే వాళ్ళు దాడులు చేస్తారు తాటాకు చప్పుళ్లకు భయపడద్దు నేను ఒకటే అంటున్నా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే ఏమన్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు 2 లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని మాత్రమే చేస్తాం మిగతా 7 చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు
వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. సో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొద్ది కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి, అనిత పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి, అనిత పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. రైట్, బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఏంటి, ఎందుకు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు? నిన్న డిప్యూటీ మేయర్ శ్రీలత, ఇవాళ తీగల, అనిత, అసలు ఎందుకు ఇలాంటి వరుస రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ లో?
జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. జనసేన 24 సీట్లకు మించి నెగ్గగలిగితే స్తోమత లేదా అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని జోగయ్య తాజా లేఖలో ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్ల పంపకం ఉందా అని మండిపడ్డారు. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్ పరిపాలనా అధికారం చేపట్టడమని తెలిపారు. గెలిస్తే పవన్ ను 2.5 ఏళ్లు సీఎంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయించారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఉండి నుంచి 2009-2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో రామరాజుకు ఆ స్థానం కేటాయించడంతో వైసీపీపై అభ్యర్థిపై ఆయన గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని శివ భావించారు. కానీ రెండోసారి కూడా రామరాజుకే చంద్రబాబు అవకాశం కల్పించడంతో శివరామరాజు మనస్తాపం చెందారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అవమానించిందంటూ శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉండే నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా మార్చానని అన్నారు. కనీసం సంప్రదించకుండా సీట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చూపుతానని అన్నారు. పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్ గా పార్టీకి సేవ చేశాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు, పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలనే ఆలోచనతోటి నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. అవమానించే పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ
టీడీపీ జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతున్నారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతోందని అన్నారు. 74, 74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాని ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా, చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా, లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా, దోపిడీని చూసి ఒకటేమంటారా, లేదా జనభూమి కంపెనీని చూసి ఒకటేమంటారా, దేని చూసి ఒకటేమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే బాబు షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు అవసరం, మాకు అది ఇది కాదు. అమితాబ్ బచ్చన్ కలిసినా మాకేం సంబంధం లేదు. అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్. సీఎం ఇచ్చిన మాట ప్రకారం కుప్పంకు హంద్రినీవా జలాలు విడుదల చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. హంద్రినీవా కుప్పంకు జీవనాడి లాంటిదని తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రినీవా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరందించే పరిస్థితి ఉందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రామకుప్పంలో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రినీవా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 8వ పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ హంద్రినీవా నీళ్లు కుప్పంకి తీసుకురావాలని ఆలోచన చేయలేదు. పాలర్ ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అతను ఏది కూడా శ్రద్ధ చూపించలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశానని చెప్పారు. ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి 4.5 సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీని చేశాము. మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది. ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము ఇక్కడ. మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 8వ పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత సురేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. పెద్దిరెడ్డికి కుప్పం అభివృద్ధి కనపడకపోతే కళ్ల డాక్టర్ను సంప్రదించుకోవాలని మండిపడ్డారు. చంద్రబాబు విజనరీ నాయకుడని బాబును విమర్శించేందుకే పెద్దిరెడ్డి కుప్పంలో పర్యటించారన్నారు. కుల రాజకీయాలకు తెరలేపుతున్న అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ ఒక్క పార్టీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. పొత్తుల విషయంలో మీరు మాకు ఎవరు అవసరం లేదు, మేము సింగిల్గానే వెళ్తాం, ఎంతమంది పొత్తుల్లో పెట్టుకున్నా మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. పెద్దిరెడ్డి గారు, మీరు ఉత్తర ప్రగల్భాలు పలకడం మానండి. ఎందుకంటే మీరు పెట్టుకోవాలన్నా కూడా ఎవరూ మీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. దానికి కారణం మీది మునిగిపోతున్న నావని చెప్పి అందరికీ తెలుసు, అన్ని పార్టీల వాళ్ళకు తెలుసు. అందుకే ఎవరు కూడా మీతో కలిసి నడవడానికి, మునిగిపోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావటం లేదు. మీ సొంత చెల్లెలు షర్మిలా గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మీ నాన్నగారితో కలిసి పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు కూడా
ఈరోజు మీతో కలిసి నడవడానికి ముందుకు రావట్లేదంటే కారణం మీరు మునిగిపోతున్న నావా ఓడిపోతున్న పార్టీ కాబట్టి. అంతేకాకుండా మీరు బీజేపీని నమ్ముకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు, కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా మిమ్మల్ని కాదని మీరు ఓడిపోతున్నారని ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఈరోజు జనసేన టీడీపీ పార్టీతో కలిసి వెళ్ళడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా పొత్తుల విషయంలో మీరు మాకు ఎవరు అవసరం లేదు, మేము సింగిల్గానే వెళ్తాం, ఎంతమంది పొత్తులు. చిత్తూరు జిల్లా కుప్పం సభకు వైసీపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సభా ప్రాంగణం మొత్తం ఇప్పటికే వైసీపీ జెండాలతో నిండిపోయింది. రేపు జరగబోయే సభకు 2300 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ హంద్రినీవా కృష్ణా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. అనంతరం కుప్పం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు జగన్. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి కొండతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలను వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశానని, ఆయన విజయవాడలో ఉన్నట్లుగా తెలుస్తోందని తెలిపారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసి అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలో పొత్తులపై వివిధ దశల్లో కలిశారు. నిన్ననే వీటి మీద మొదటి లిస్టు ప్రకటించడం జరిగింది. శాసనసభలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా వారు నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా తెలుగుదేశం సీట్లు, అదేవిధంగా జనసేన పోటీ చేసే సీట్లలో 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. మిగతా కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అవి కూడా బీజేపీతో ఈ వారంలోనే పొత్తులు ఒక అంగీకారానికి వచ్చాక అధికారిక ప్రకటన పొత్తులు అయినాక ఇప్పుడు మిగతా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటిస్తానని తెలియపరిచారు. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు అయితే ఏవైతే లిస్టులు ప్రకటించారో మేడ్చల్ పెయింటర్స్ యూనియన్ అసోసియేషన్ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా పెయింటర్స్ యూనియన్ నాయకులు సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎస్ఐ లావణ్య గౌడ్ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన కార్మికులందరికీ పెయింటర్స్ యూనియన్ తరఫున గుర్తింపు కార్డులు అందజేయడం ఓ మంచి నిర్ణయమని ఎస్ఐ లావణ్య తెలిపారు. పెయింటర్ కార్మికులు క్రమశిక్షణతో విధులు నిర్వహించుకోవాలని, మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా గుర్తింపు కార్డుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని యూనియన్ సభ్యులు చెప్పారు. యూనియన్ నిబంధనలను అతిక్రమించిన కార్మికులకు యూనియన్ సభ్యత్వం తొలగించబడుతుందన్నారు. 1 year క్రితం మీ అందరి సంక్షేమం కోసమే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వార్షికోత్సవం, ఈ వార్షికోత్సవం సందర్భంలో మనందరం ఇక్కడ గ్యాదర్ అయినాం. సో ఇందులో ఏంటి అంటే వీళ్ళందరూ ఒక అసోసియేషన్ ప్రారంభించి వీళ్ళందరి వెల్ఫేర్ కోసం మీరు కొంచెం ప్రమాదపు అంచులో పనిచేస్తారు కాబట్టి మీ అందరికి LIC కానీ మీ ఫ్యామిలీస్ కి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఒక అసోసియేషన్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మీరు అందరూ ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో పెయింటర్స్ అందరూ మీరు ఈ అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఈ అవుటర్స్ ఎవరైతే వేరే స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైతే మీరు రాగానే మీరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో వాళ్ళందరిది ఈ పెయింటర్ అసోసియేషన్ లో ఎన్రోల్ చేసుకోవడం వల్ల మీకు కూడా ఇప్పుడు వాళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్ అయినా లేకపోతే పని చేయకుండా వెళ్ళిపోయినా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినా వీళ్ళందరూ సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అయితే పోలీస్ పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ లో మాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ప్రెసిడెంట్ నేను, నా పేరు సిహెచ్ యాదగిరి. ఇక్కడ ఒక 1 year క్రితము ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. 1 year తర్వాత 1 year వార్షికోత్సవానికి ఇక్కడ పెయింటర్లందరినీ పిలిచి వారి యొక్క జాగ్రత్తల గురించి మాట్లాడి వారికి యూనియన్ కార్డు ఉండాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనియన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మేము ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ అతను మరణించినచో 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తరఫున వస్తాయి. లేదు కాలు చేతు ఏదైనా ఫ్రాక్చర్ అయినచో 3 లక్షల రూపాయలు వస్తాయి. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా యూనియన్ కార్డు ఉండి పని చేసుకోవాలని చెప్తున్నాను. ప్రెసిడెంట్ నేను, నా పేరు సిహెచ్ యాదగిరి. ఇక్కడ ఒక 1 year క్రితము ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. 1 year తర్వాత 1 year వార్షికోత్సవానికి ఇక్కడ పెయింటర్లందరినీ పిలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులంతా ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆమెతో సెల్ఫీలు దిగుతూ ఆనందించారు. కవితతో కాసేపు ముచ్చటించారు. దర్శనానంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం శుభ పరిణామమన్నారు. బ్రిటిష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని కొనియాడారు. ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకుని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.